అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో ఇలా కారం పొడి ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే ఇది టిఫిన్స్‌లోకి కానీ, రైస్‌లోకి కానీ, వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుందండి. అలాగే ఫ్రైస్‌లోకి కూడా వాడుకోవచ్చు. ఇలా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఎప్పుడు ఇలా ఇంట్లో చేసి పెడతాను. అదే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని 1.5 కప్పు ధనియాలు వేసుకుంటున్నాను. ఒక పావు కప్పు జీలకర్ర వేసుకోవాలి. ఇవి రెండింటిని మంచిగా లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలండి. మాడిపోనివ్వకుండా మంచిగా వేగాలి. అలాగైతే ఈ పొడి రుచి చాలా బాగుంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలు వేస్తున్నానండి. ఈ మిరియాలు మీ ఇష్టము. వేసుకొని అన్నింటిని మంచిగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నాను. ఈ మూడింటిని చక్కగా వేయించుకోవాలి. మాడిపోనియకుండా వేయించుకోండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే కడాయిలో ఒక 1 టీ స్పూన్ నూనె వేస్తున్నాను. వేసుకొని దీంట్లో ఒక కప్పు కరివేపాకు వేసుకుంటున్నానండి. ఇది కడిగి ఆరబెట్టాను, అందుకే ఇలా ఉందండి. ఒక కప్పు తీసుకున్నాను. ఇలా అలాగే ఎండుమిరపకాయలు ఇవి కారం ఎలా ఉన్నాయి అనేది చూసుకొని మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవాలండి. నేనైతే అందాదగా వేస్తున్నాను. ఎప్పుడు చేస్తాను కదా అదే విధంగా వేస్తున్నాను. కప్పు కొలతలతో అయితే చూపిస్తలేను. ఈ ఎండుమిరపకాయలు ఇలా వేసుకొని ఇవన్నింటిని మంచిగా వేయించుకోవాలి. ఇవి రెండింటిని గలగల అయ్యే వరకు వేయించుకోవాలండి. ఆ కరివేపాకు అనేది తడి లేకుండా మొత్తము మంచిగా వేగాలి. ఇలా తుంపితే తునిగేటట్టుగా వేగాలి. అలా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి ధనియాలకి ఇవి చల్లారిపోయినాయండి. మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వీటిని ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఈ ఎండుమిరపకాయలు ఇవి కూడా మంచిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోండి. అలాగైతే ఈ పొడి కారపొడి అనేది నిల్వ ఉంటుంది, బాగుంటుంది. చూడండి, కరివేపాకు ఇలా క్రిస్పీగా అవ్వాలి. తుంపితే ఈజీగా తునగాలండి. కొద్దిగా కూడా తేమ ఉండొద్దు. కొద్దిగా తేమ ఉన్నా కానీ ఈ కారం పొడి అనేది పాడవుతుంది. ఇలా మంచిగా చల్లారిన తర్వాత ఇవి రెండింటిని కలిపి ఇలా మిక్సీ పట్టుకోవాలి. నేను కొద్దిగా ఈ మిక్సీ జార్లో పట్టాన్ని వేసి మిక్సీ పట్టానండి. తర్వాత మొత్తం వేసి మిక్సీ పట్టి చూపిస్తున్నాను. ముందుగా ఇలా ధనియాలు, ఎండుమిరపకాయలు ఇవన్నింటిని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక అరకప్పు వరకు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు చాలా రుచిగా ఉంటాయండి. దీంట్లో వేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోవచ్చు. నేనైతే 3 టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను. ఆ కారం ఎండుమిరపకాయలు ఎంత కారం ఉన్నాయి అలాగే చూసుకొని వేసుకోవాలి. కారం ఉప్పు బాగుంటేనే బాగుంటుంది కారం పొడి. ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూను ఇంగువ వేసుకోవాలి. అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు బెల్లం పొడి వేస్తున్నానండి. ఇది కూడా వేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. కొద్దిగా చింతపండు కూడా వేసుకోవచ్చండి. నేను చింతపండు వేయట్లేదు. వేసుకొని ఇవన్నింటి మంచిగా ఇలా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. మరీ బరకగా ఉండొద్దు, మరీ మెత్త పౌడర్ లాగా ఉండొద్దండి. ఈ విధంగా ఉంటే అన్నింటిలోకి చాలా బాగుంటుంది. ఫ్రైస్లోకి కానీ లేదా రైస్లోకి వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఇది ఈ పొడి వేసుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుందండి. ఏం తినబుద్ధి కానప్పుడు ఈ పొడితో తిన్నా కానీ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.